హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణ సందీప్ బ్లాగ్స్. మనమైతే ఇప్పుడు చికెన్ కర్రీ ప్రిపేర్ అయితే చేద్దాం. నేనైతే పిల్లల్ని స్కూల్కు అయితే తోలొచ్చాను. ఎందుకంటే పిల్లలు ఉండగా వీడియో షూట్ చేయని ఎవరు ఇబ్బంది పెడతారు, వాళ్ళకు ఇబ్బంది, నాకు ఇబ్బంది అవుతుందని ఆఫ్టర్నూన్ అయితే ప్రయోగం చేస్తున్నాను. చూడండి, ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. ముందుగానే మనం ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్నాక స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొంచెం వేడయ్యాక ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం చూసుకోవాలి. దీంట్లో మనం లవంగాలు, యాలకులు, బగారాకు ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. మేమైతే మసాలాలు ఎక్కువ తినాం కాబట్టి నార్మల్గానే అయితే వండుతున్నాను. కొంచెం పసుపు వేసుకోండి. చూడండి, కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక బ్రౌన్ కలర్ వచ్చే వరకు యాడ్ చేసుకోవాలి. మనం కొంచెం ఆనియన్స్ ఎక్కువ తీసుకోవాలండి. ఎక్కువ తీసుకుంటే మనకు కర్రీలో గ్రేవీ అన్నది మంచిగా ఉంటుంది. ఇలా కొంచెం కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేదాకా ఉంచి మనం చికెను ఒక 2-3 టైమ్స్ చికెన్ కడుక్కోవాలండి. మంచిగా కడుక్కున్నాక దాన్ని దీంట్లో వేసేసుకోవడమే. ఇక చూసారు కదా, ఆనియన్స్ అయితే కొంచెం బ్రౌన్ కలర్ అయితే వచ్చాయి. ఇప్పుడు మనం చికెన్ అయితే యాడ్ చేసుకుందాము. చికెన్ మొత్తం దాంట్లో వేసుకొని కలుపుకోవాలండి. ఇక మంచిగా ఆయిల్ మొత్తం చికెన్కి పట్టేలా మిక్స్ చేసుకోవాలి. మనమైతే చికెన్ను ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఆయిల్, కారం, ఉప్పు అన్నీ కలుపుకొని పెట్టుకొని కూడా అట్లా కూడా వేసుకోవచ్చు. నేనైతే నార్మల్గా అది అంతా ప్రాసెస్ ఏం చేయకుండా నార్మల్గా అయితే చేస్తున్నాను. మనం నార్మల్ విధానంగానైతే చేస్తున్నానండి. చూసారు కదా, చికెన్ అయితే మొత్తం కలిసిపోయింది పోపులో. ఇప్పుడు మనం కొంచెం ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి అండ్ కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే ఆ ముక్క అన్నది మంచిగా ఉడుకుతుంది. అండ్ ముక్కకు ఉప్పు అన్నది బట్టి కొంచెం టేస్ట్ మంచిగా వస్తుందండి. ధనియాల పొడి ఏమో గ్రేవీ మంచిగా రావడం కోసం అనేసి ముందుగానే యాడ్ చేస్తున్నాను. చికెన్లో లివర్ అయితే ఒకటే ఉందండి. నాకేమో లివర్లు అంటే ఇష్టం. ఎక్స్ట్రా ఉంటే తీసుకోనరా చికెన్ షాప్ దగ్గర అని చెప్తే సరే అన్నాడు. అక్కడ ఎక్స్ట్రా అయితే లేవంట. సర్లే, ఉన్నదైతే పట్టుకొచ్చాడు. ధనియాల పొడి, ఉప్పు వేసాం కదా. ఉప్పు వేసినాక మనమైతే మూత పెట్టేసుకోవాలి. ఏసరి ఏం పోయనక్కర్లేదు, దాంట్లోనే వస్తుందండి. అది బాయిలర్ కోడి కదా, నాటి కోడికి అయితే మనం పోసుకోవాలి. ఇది బాయిలర్ కాబట్టి అవసరం లేదండి. దాంట్లోనే ఎక్కువ వచ్చేస్తుంది గ్రేవీ అన్నది. మూత పెట్టేసుకుని తీసుకున్నాక ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది. ఇప్పుడైతే మనం కారం యాడ్ చేసుకుందాము. 3 టేబుల్ స్పూన్స్ కారం అయితే యాడ్ చేస్తున్నాను నేను. మేమైతే కారం స్పైసీగానే తింటామండి. మీరు తక్కువ తినాలనుకుంటే 1 స్పూను తక్కువ వేసుకోండి. ఎక్కువ కావాల్సిన వాళ్ళు 1 టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకోండి, అంతే. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. అబ్బా, ఎంత బాగుందో! మేము తిన్నాక కూడా టేస్ట్ సూపర్ ఉంది. మనం ఇంత కష్టపడి వంట చేశాక ఆ వంటను మన వాళ్ళు తిని టేస్ట్ బాగుందంటే ఆ సంతోషమే వేరు కదా. అసలు ఎన్నడైనా నేను అడిగితే బాగుందా లేదా అని అడిగితే ఏమో చూద్దాంలే అనే మా సారు ఈరోజు చికెన్ నేను అడగకుండానే బాగుందని చెప్పేసిండు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్మోస్ట్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్కి మసాలా అండ్ కొత్తిమీర అయితే లేదండి, అందుకోసమనే పుదీనా వేశాను. పుదీనా వేసి కలుపుకొని ఒక 5 మినిట్స్ అట్లుంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. బాయిలర్ చికెన్ కాబట్టి సిమ్లో పెట్టుకుంటే సరిపోతుందండి మంట. ఉంటా అండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.